ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం ఏంటో చూద్దాము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ప్రోవర్బ్స్ చాప్టర్ 10 verse 3. యెహోవా నీతిమంతుని ఆకలి గుణనీయుడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. The Lord will not allow the righteous soul to famish, but he cast away the desires of the weak. హల్లెలూయా. చూస్తారు కదండి దేవుడు మాట్లాడిన మాట. అబ్రహం జీవితం మనం చూసినట్లయితే అబ్రహం దేవుణ్ణి తన కుమారుడు కావాలని ఎంతగానో ప్రార్థిస్తాడు, ఎంతగానో మొరపెడతాడు. నాకు కుమారుడు కావాలి దేవా, నాకు కుమారుడు కావాలి దేవా అని. కానీ ఒక పాయింట్లో హోప్ వదిలేసుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీతిమంతుడు. అబ్రహం నీతిమంతుడు. అబ్రహం అడిగినది ఏది కూడా ఇవ్వకుండా లేడంట, ఇంకా అత్యధికంగా దేవుడు ఇచ్చాడంట. అబ్రహం జనులకు తండ్రిగా అబ్రహంని చేస్తాడు. అవును, ఈరోజు నువ్వు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నావేమో, భయపడుతున్నావేమో. నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో ఇన్ని డేస్ అది నీకు గర్భఫలం అయి ఉండొచ్చు, లేదా ఒక మంచి గృహం కావాలి, లేకపోతే ఒక వాహనం కావాలని ఎన్నో అడుగుతున్నావేమో ఇన్ని డేస్గా. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు నీతిమంతుడివై ఉన్నావంట. ఆయన నీ ఆకలి తీర్చకుండా ఉండడంట. నువ్వు అడిగిన ప్రతిదీ కూడా అది నువ్వు అడిగిందే కాకుండా ఇంకా అత్యధికంగా, అవును, నువ్వు ఊహించిన దానికన్నా గొప్పగా దేవుని నేను ఆశీర్వదించబోతున్నట్ట. నువ్వు అనుకోవచ్చు, అరే నేను నీతిమంతుడిని కదా, నా ఆశలు ఎందుకు నెరవేరబడట్లేవు, నా చుట్టూన్న వారు అవును ఎంతో వీక్గా ఉన్నారు, ఎంతో దేవునికి అగెయిన్స్ట్గా ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగట్లేవు అని. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈరోజు నీ జీవితాన్ని మార్చబోతున్నాడంట. నువ్వు అడిగిన వాటికన్నా ఇంకా గొప్పగా దేవుడు ఇవ్వబోతున్నాడంట. సో భయపడవద్దు, దిగులు పడవద్దు. నువ్వు ఏవేవైతే అడిగావో అవన్నీ పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఈరోజు చూడబోతున్నావు దేవుని లైఫ్లో ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడో నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో ఇంక ఎందరో దేవుని క్రియలను నువ్వు చూడబోతున్నారు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.